ప్రశాంత్ నీల్ గారు రవి బస్రూర్ అనే పేరుని నేషనల్ లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అంటే మీ ఇద్దరు మధ్య ఏంటి సార్ కనెక్ట్ ఏంటి? ఒక కేజీఎఫ్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ ఆ కథలో నన్ను నేను రాకీగా చూశాను. మీ పేరేంటి? నా పేరు కిరణ్. కిరణ్. రవి రవి వచ్చేసి ఆ రోజు ఆయన లేదంటే సో ఐఎమ్ నాట్ బి హియర్. అదే మీకు డబ్బులు ఇచ్చిన ఆయన పేరు రవి, మీ ఊరి పేరు బస్రూర్, రవి బస్రూర్. మీ పేరు కాదు, మీ పేరు కిరణ్. జీవితంలో ఇంకా మనకు లేదు, దారులన్నీ మూసుకుపోయిన అన్నవాళ్ళు ఇది వింటే కనుక ఖచ్చితంగా మళ్ళీ లేచి తిరిగి పరిగెట్టే స్టోరీ అవుతుంది సార్. నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి భజన స్టార్ట్ అవుతుంది ముందు ఒక 15 మినిట్స్ హార్మోనియం ఇచ్చేస్తారు కదా, ఆ టైంలో ఆ 15 మినిట్స్ వాయించి ఏమి తెలీదు అలా. సో ఇలాగే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకొని ఈ సినిమా ఇండస్ట్రీ వైపు ఎలా వచ్చిన తర్వాత హీరోగా తర్వాత ఇలా ఎలా ఏ మ్యూజిషియన్కు ఈ పరిస్థితి రాకూడదు అని భగవంతుడు కోరుకున్నాను. 1 వీక్ తర్వాత నాకు డిసైడ్ అయ్యా ఓకే ఐ విల్ సెల్ మై కిడ్నీ అమ్మేసుకోవాలి, లేకపోతే ఎక్కడో పడుకుని అదంతా సాయం చూసిన మీరు ఈ రోజు స్టార్ హీరోలతో ట్రావెల్ చేస్తున్నారు కదా. ఎంతవరకు భగవంతుడు కష్టం ఇచ్చేస్తాడంటే ఈ వెయిట్ని తట్టుకోవడం ఛాన్స్ ఉందా లేదంటే పారిపోతుందా అన్నీ చూస్తాను. నేను డాన్సర్ అవ్వాలని వెళ్ళాను యాక్చువల్లీ. ఐఎమ్ డాన్సర్. ఓకే. సో నా తలరాత మ్యూజిక్లో ఉంది. కన్నడలో పుట్టి పెరిగారు, బట్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ సార్ మూవీ. ఎన్టీఆర్ గారు నాట్ ఓన్లీ గ్రేట్ యాక్టర్, హీఈస్ ఎ ఫెంటాస్టిక్ సింగర్. అది అన్ని ప్రశాంత్ సార్ చేతిలో ఉంది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. ఇన్నాళ్ళు ఆయన సౌండింగ్తో మనల్ని మెస్మరైజ్ చేసిన రవి బస్రూర్ ఫస్ట్ టైం అంటే ఆయన చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు, బట్ ఈ సినిమాతో ఏంటంటే తెలుగు వాళ్ళకి పరిచయం అవుతున్నారు అనమాట. సో రవి బస్రూర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు స్టార్టింగ్ ఫ్రమ్ కన్నడ, ఆల్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ మీరు హిందీలోకి వెళ్ళారు, తెలుగు అన్ని ఇండస్ట్రీస్ టచ్ చేశారు కదా. సో ఇన్ని ఇండస్ట్రీలో జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది సార్ చూసుకున్న తర్వాత? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్, ఎందుకంటే వన్ టైమ్ ఐ హ్యావ్ ఫేస్డ్ లైక్ డిప్, లైక్ నెవర్ నోబడీ క్యాన్ సీన్ దట్ డిప్. అంత డిప్ నేను చూసి వచ్చేసాను. ఆ డిప్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే సో ఎవ్రీ డిప్ దర్ ఇస్ ఏ ఒక భగవంతుడు ఇచ్చేసిన డిప్, అది మనం తట్టుకుంటే సో 100% హైప్ విల్ కమ్. సో అది నా జీవితంలో ఎవ్రీ డిప్ నేను ఐ హ్యావ్ డిసైడెడ్ ఓకే ఇది డిప్ వస్తుంది, సో నెక్స్ట్ 100% ఐ హ్యావ్ టు రెడీ ఫర్ దట్. ఆ డిప్ టైంలో ఎవ్రీ సక్సెస్ దెర్ ఇస్ ఎ డిప్, ఎవ్రీ సక్సెస్ దెర్ ఇస్ ఎ డిప్, ఇట్స్ కంపల్సరీ. సో ఆ డిప్లో మనం నెక్స్ట్ ప్రిపరేషన్ అవ్వాలి. ఆ డిప్ని నేను డిప్ అయింది అని మనం ఆడకూడదు యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ నెక్స్ట్. ఎస్. సో అది నా లైఫ్లో ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ డిప్. అంటే విచ్ కైండ్ ఆఫ్ డిప్ సార్? అంటే ఇప్పుడు మీరంటే ముందంటే మీకు ఒక గుర్తింపు లేదు అది అనుకోవచ్చు, బట్ వన్స్ కేజీఎఫ్ ఈ వచ్చేసిన తర్వాత హైయే కదా, అక్కడి నుంచి మాకు కనపడుతుంది మరి. బట్ మీరు డిప్ అంటున్నారు, ఏ కైండ్ ఆఫ్ డిప్? ఎగ్జాంపుల్, నేను ఉగ్రం తర్వాత పెద్ద హిట్ అయింది. అవును. సో అందరూ వాట్ ఎ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పారు అందరూ. నోబడీ కమ్స్ టు మీ. నేను షాక్, ప్రశాంత్ సార్ షాక్, ఎందుకు రాలేదు? సో ఎవ్రీ మైండ్ సెట్లో సో హీ విల్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, మన రేంజ్కి రాదు. ఓకే. సో లేదంటే సంబడి విల్ టెల్ లైక్ ఆయన హీస్ వెరీ బిజీ, యూ కాంట్ టచ్. ఇది ఇప్పుడు 2 యాంగిల్లో ఉంటుంది. సో వన్ ఈజ్ పాజిటివ్, దే ఆర్ టెలింగ్ గుడ్ ఓన్లీ, బట్ ఇండైరెక్ట్లీ ఇట్ వర్క్ లేకుండా చేస్తాయి. అవును. సో ఇలా నాట్ ఓన్లీ ఫర్ నేను చెప్పేది మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, బట్ ఆ టైంలో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ నేను ఏం చెయ్యాలి అని వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ డివోషనల్ సాంగ్ చేశాను. డివోషనల్ సాంగ్ రికార్డింగ్ అన్నీ అయింది. సో నేను ఇష్టపడి ఒక కీబోర్డ్ పర్చేస్ చేశాను. ఓకే. సో ఆ కీబోర్డ్లో యమహా 640 ఆ కీబోర్డ్ పెట్టుకొని అన్ని డివోషనల్ సాంగ్ రికార్డింగ్ కూడా అన్నీ చేశాను. క్యాసెట్ ప్రింట్ చేసేదానికి డబ్బు లేదు, ప్రింట్ చేసేదానికి డబ్బు లేదు. సో కీబోర్డ్ని సేల్ చేసి ప్రింట్ చేశాను. సాంగ్ రిలీజ్ అయింది, అన్నీ అయింది. సో నా దగ్గర కీబోర్డ్ లేదు. సో దిస్ ఇస్ డిప్ నేను చెప్పేది. సో బట్ మనది అది డిప్ కాదు,
ఇట్స్ లైక్ భగవంతుడు ఇచ్చే ఒక ఏం చెప్తారు అది టెస్టింగ్. సో మీరు ఆ టెస్ట్లో పాస్ అయితే సో యూ క్యాన్ డూ నెక్స్ట్ థింగ్. ఒక యమా 630 కీబోర్డ్ వెళ్ళింది. దాని తర్వాత ఒక 4 monthsలో డిప్ అయింది. 4 months తర్వాత ఐ హ్యావ్ గాట్ ఎనర్జీ అండ్ ఐ బాట్ ట్రినిటీ. సూపర్. నెక్స్ట్ లెవెల్కి. సో ఇది మన లోపల మనం వీ హ్యావ్ టు బి లైక్, నేను అలాగే ఉంటాను యాక్చువల్లీ. సో వీల్ కీప్ వర్కింగ్ ఆన్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ద మోస్ట్ కిల్లర్ వెపన్ ఇన్ ద వరల్డ్. మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తే అది లాస్ అవుతే మీరు తట్టుకోవడానికి ఛాన్సే లేదు. అంటే కానీ సార్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అంటే ఇప్పుడు మీరు సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి, ఏంటి హిట్ అవుద్దని చెప్పేసి. అలాగే మనం సినిమా చేస్తున్నప్పుడు ఇది ఎక్కువ మందికి రీచ్ అవుద్దని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి. అంటే మన ఫీల్డ్, అంటే ఇప్పుడున్న దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా కూడా చేయలేము కదా సార్. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నుంచి మీరు ఇంటికి వెళ్ళే రోడ్లో నేను చెప్తాను ఒక 50,000 బండల్ అక్కడ పెట్టాను, సో మీకోసం మీరు తీసుకొని అక్కడ వెళ్ళండి. మీరు హ్యాపీగా వెళ్తారు. అక్కడ 50,000 బండల్ లేదంటే సో విల్ బి డిసప్పాయింటెడ్. అదే నేను చెప్పలేదు. మీరు దారిలో వెళ్ళే టైంలో సో విల్ ఫైండ్ దట్ 50,000 బండల్, విల్ గెటింగ్ హ్యాపీ. దిస్ ఇస్ ద నేను చెప్పేది ఎక్స్పెక్టేషన్. సో మీరు చేసిన పనికి అది ఉంటుంది, మీరు అది ఉంటుందని పని చేయొద్దు. సో గో విత్ ద ఫ్లో. సో నాకు తెలిసి లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్ అని లేదు. ఎవ్రీ సక్సెస్ యూ హ్యావ్ గివన్ వర్క్ ఫర్ దెమ్. మీరు ఫెయిల్యూర్ అని అనుకుంటారు, బట్ యూ హ్యావ్ గివన్ లైఫ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఒక హోటల్ పని చేయలేదంటే యూ హ్యావ్ గివన్ లాట్ ఆఫ్ కార్పెంటరీ వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి, క్లీనర్కి, అందరికీ మీరు పని ఇచ్చేసారు కదా. అవును సార్, అవును. సో అది ఫెయిల్యూర్ కాదు. సో ఏదో రకంగా మన స్టెప్ రాంగ్ ఉంటుంటుంది. సో లేదంటే నాకు తెలిసి అన్ని పాజిటివిటీ కలిపిస్తే ఒక హిట్ అవుతుంది. లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఈచ్ డిపార్ట్మెంట్ ఇది నా పని కాదు, ఇది దిస్ ఇస్ మై లైఫ్ అని చేస్తే 100% అవుతుంది. ఒక డిపార్ట్మెంట్ చేస్తే అవ్వదు. అందరూ అడుగుతారు, మీరు ప్రశాంత్ సార్ ఇలాంటి మూవీ వచ్చిన తర్వాత మీరు హిట్ అవుతుంది, రిమైనింగ్ ఎందుకు అవ్వలేదు? యు ఆర్ కంపేరింగ్ విత్ దట్. మన ప్లేట్లో ఇడ్లీ ఉంది, సో ఇంకొక ఇడ్లీ తినే టైంలో ఎస్టర్డే చిత్రాన్న బాగుంది కదా అంటే, సో యూ కాంట్ టేస్ట్ ఇట్. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో వీ హ్యావ్ టు ఫిక్స్ ఆన్ నౌ డేస్, బికాస్ ఆఫ్ ద రీల్స్ అన్ని చూసి దే ఆర్ ఆల్ ఎంగేజింగ్ విత్ ద కంటెంట్. సో ఇది మన ఎగ్జాంపుల్ నేను చెప్పేది. ఒక 10-15 years బ్యాక్ వెళ్తే, నేను చెప్పల్ షాప్కి వెళ్తే ఓన్లీ 2 models, వన్ పారాగన్, వన్ లూనార్స్. కరెక్టా? అవును. సో మనం చూస్తాం ఏది మన లెగ్కి ఏ సూట్ అవుతుందో ఐ విల్ పుట్ అండ్ ఐ విల్ బ్రింగ్. If you go to chappal shop, you will spend around 2 hours. This is the problem. ఎందుకంటే మనకి జడ్జ్మెంటే రాంగ్. ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి, జడ్జ్మెంట్ టైం తీసుకుంటుంది. జడ్జ్మెంట్ అనే కంపేరింగ్ విత్ యాక్చువల్లీ అన్ని పూలు ఉంది సార్, పువ్వు. సో ఎవ్రీ ఫ్లవర్ ఈస్ డిఫరెంట్. వీ కాంట్ కంపేర్ విత్ ద ఫ్లవర్స్. ఒక డైరెక్టర్ది ఒక డైమెన్షన్ ఉంటుంది, ఆయన పర్స్పెక్టివ్ యాంగిల్ ఉంటుంది, ఆయన స్ట్రెంగ్త్ అది. సో ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, ఇంకొక ప్రొడక్షన్ వస్తుంది, ఆయన స్ట్రెంగ్త్, ఆయన పర్స్పెక్టివ్ యాంగిల్. వీ కాంట్ కంపేర్. సార్ అయితే మీరు కన్నడలో పుట్టి పెరిగారు, బట్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు? జస్ట్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ సార్ మూవీ, ఆల్ హీరోస్, రవితేజ సర్స్ మూవీ. సో నాకెందుకో ఈ టైంలో ఆ ప్రీవియస్ మూవీ అన్ని మిస్సింగ్ అంటే ఉంటుంది. నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ ఇండస్ట్రీస్ ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఈస్ మిస్సింగ్ నౌ డేస్. ప్రశాంత్ నీల్ సార్ గురించి మాట్లాడాలంటే కనుక, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆయన ఉగ్రం అప్పుడు మీతో పనిచేశారంటే ఓకే, మన KGF Chapter 1 ఓకే, KGF Chapter 2 కూడా ఓకే. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న అంటే ఆయన ఒక పేరు వచ్చేసిన తర్వాత జనరల్గా చేసేది ఏంటంటే బిగ్ నేమ్స్ వైపు చూస్తారు, ఒక రెహమాన్ అను ఇంకోటను. బట్ కానీ ప్రశాంత్ నీల్ గారు రవి బస్రూర్ అనే పేరుని నేషనల్ లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీ ఇద్దరు మధ్య ఏంటి సార్ కనెక్ట్ ఏంటి? సో వేవ్ లెంత్ సార్.
అదే చెప్పాను యాక్చువల్లీ, వీ లవ్ స్టోరీస్, వీ లవ్ హీరోస్. సో ఒక కేజీఎఫ్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ ఆ కథలో నన్ను నేను రాకీగా చూశాను యాక్చువల్లీ. సో ప్రశాంత్ సార్ కూడా ఆయన లైఫ్ స్టోరీ కూడా అలాగే ఉంది. సో హీ సా ద రాకీలో హీ సా హిమ్ యాక్చువల్లీ. సో అలాంటి ఎవ్రీ డిపార్ట్మెంట్ ద ఫైర్ ఉంది కదా, ఆ ఫైర్తో వీ హ్యావ్ ఎవ్రీ మూవీ వీఆర్ డూయింగ్ లైక్ దట్ ఓన్లీ. నాకు తెలిసి ఇంత వర్షం వీ హ్యావ్ ట్రావెల్డ్. వన్ డే వీఆర్ నాట్ వన్ డే వీ హ్యావ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ మూవీస్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఓన్, ఇది ఎలా చేయొచ్చు, ఎలా చేయగలము, ఇదే వీల్ కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్. ఓకే, అంటే మీకు ఒక ట్యూన్ ఇచ్చిన తర్వాత అక్కడ సాటిస్ఫాక్షన్ లెవెల్ అలా ఉంటుందా, లేకపోతే ట్యూన్ లెవెల్ నుంచి కూర్చుంటారా ఆయన మీతోటి? ట్యూన్ వీల్ బోత్ సిట్ టుగెదర్. అది బాగా లేదంటే డిలీటే, దెర్ ఇస్ నో కీపింగ్. పక్కన పెడితే బాగా లేదంటే డిలీటే. సో అలా విల్ లవ్ మూవీస్ అంతే సార్. అదే సార్, అంటే మీరు ఉగ్రం అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే దోస్ ఆర్ ద రీజనల్ ఫిల్మ్స్, అంటే కన్నడ వరకు మనం ఇచ్చేవాళ్ళం అనేది. తర్వాత కేజీఎఫ్కి ఒకటి, కేజీఎఫ్ 2కి వచ్చేసరికి అంటే పాన్ ఇండియా అయిపోయింది. నెక్స్ట్ సలార్, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిగ్ స్టార్స్ లెవెల్ లీగ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్, అంటే సినిమాకి మీ గ్రాఫ్, మీరు చూసే కథలో వాటి బడ్జెట్స్ అన్నీ పెరుగుతూ వెళ్తున్నాయి కదా. సో మరి మీ వర్కింగ్ స్టైల్ ఏమైనా తేడా ఉంటుందా దానికి? లేదు సార్, సేమ్. సో విల్ కీప్ వర్కింగ్ ఆన్. ప్రశాంత్ సార్ చెప్పే ఒకే మాట యాక్చువల్లీ. సో వెదర్ ఇట్ ఈస్ ఎ బిగ్ మూవీ, స్మాల్ మూవీ, ఆ టైంలో మన బ్రెయిన్లో ఏముందో వీ హ్యావ్ టు పుట్ దట్, అన్నీ వీ హ్యావ్ టు పుట్ ఫర్ దట్ మూవీ. సో అది రిజల్ట్ మన చేతిలో లేదు. మన చేతిలో ఏముంది? సో టాలెంట్ ఉంది, మన ఐడియాస్ ఉంది. వీ హ్యావ్ టు పుట్ దట్ ఐడియాస్. వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ వర్క్ ఆర్ నాట్, బట్ అన్ని చోట్ల అది వర్క్ అయింది ఇప్పటివరకు చేస్తున్నాను ఇట్లా. సో ఎందుకంటే వీ లవ్ మూవీస్. మనకు మూవీ వదిలేసి ఏమీ తెలీదు. ఎస్ సార్. ఇప్పుడు ప్రశాంత్ సార్ది ఎన్టీఆర్ నీల్ అనేది, డ్రాగన్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్గా ట్రెండింగ్ టాపిక్ లాగా ఉందన్నమాట. మొత్తం అంతా కూడా ఎక్కడ ఏం మాట్లాడినా కూడా దాని గురించి మాట్లాడుకున్నారు. సో దానికి ముందు ఎన్టీఆర్ గారు మీ స్టూడియోకి వచ్చారు. మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఒక టీజర్ పెట్టి ఆయన్ని వెల్కమ్ చేశారు. సో అంటే ఆ టీజర్, అంటే అంతకుముందు కూడా చాలా మంది హీరోలు వచ్చి ఉంటారు కదా, బట్ వై దట్ స్పెషల్ వెల్కమింగ్ ఫర్ ద ఎన్టీఆర్ గారు? అందరూ ఫ్యాన్స్ ఉంటారు, ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్. సో ఎందుకంటే ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ హిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో అందుకే ఐ లవ్ హిమ్. ఎస్ సార్. అయితే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అనేది, ఇప్పుడు ప్రశాంత్ నీల్, రవి బస్రూర్ కాంబినేషన్ అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్, దట్ టు ఎన్టీఆర్ ఫిల్మ్ ఇది. దానికి తోడు మీరు డై హార్డ్ ఫ్యాన్, మరి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా, దాన్ని మీరు ప్రశాంత్ సార్ ఈ నెవర్ లెట్ డౌన్, అది కాంప్రమైజ్ క్యారెక్టర్ కాదు. ఎస్ సార్. అయితే మీరు కంపోజ్ చేసిన ట్యూన్ అనేది, అదే అప్పుడు ఆయనకి వెల్కమింగ్ అనేది, అది కూడా ఒక థీమ్ లా ఉంటుంది ఎన్టీఆర్ నీల్లో, ఒక బయట ఒక పరిచయం. ఫస్ట్ టైం మన ఊరికి వచ్చేస్తున్నారు, అందుకే నేను డై హార్డ్ ఫ్యాన్ అయ్యి లవ్తో చేశాను. అంతేగాని అది సినిమాకి దాని ఉండదు, సినిమాలో ఉండదు. అయితే దీనికి సమాధానం చెప్పండి సార్. ఇది ఎప్పుడు సార్ ఇది పిక్? మీరు ప్రశాంత్ గారు కేజీఎఫ్ ఎన్టీఆర్ నీల్ది కాదు, ఇది కాదు. ఒకటైనా అయిందా సింగిల్ ఇప్పటి వరకు? ఇంకా కంపోజింగ్లో ఉంది, ఒకటి కూడా అవ్వలేదు ఇక్కడ ఇప్పటి వరకు. కానీ ఎందుకంటే ఆయన ఒక పట్టాన్ని ఒప్పుకోరు కదా, అదే కొన్ని సినిమా. ప్రశాంత్ సార్ అదే స్పెషల్, అంటిల్ హీ గెట్ దట్ స్పార్క్ హీ నెవర్ అక్సెప్ట్. అయితే కనుక ఎన్టీఆర్ గారు నాట్ ఓన్లీ గ్రేట్ యాక్టర్, హీఈస్ ఎ ఫెంటాస్టిక్ సింగర్. ఆల్రెడీ తమిళ్లో కూడా పాడారు, కన్నడ కూడా పాడారు, అప్పు సార్కి పాడారు యాక్చువల్గా. సో మరి ఆయనతో సింగింగ్ చేయించే ఆలోచన ఏమైనా ఉందా? నాకు తెలియదు, అది అన్ని ప్రశాంత్ సార్ చేతిలో ఉంది. సో ఐ విల్ డిసైడ్ దట్. బట్ అంటే మనకు మ్యూజిక్ కంపోజర్ కింద అనిపిస్తుంది కదా, మనకు ఒక విషయం అంటూ ఉంటుంది కదా సార్, ఒక అంటే మన ఆప్షన్ వస్తే బాగుంటుంది. మనం మేనిఫెస్టో అనేది చేసుకుంటాం కదా, ఈ డిస్కషన్ ఒకవేళ సార్కి రాకపోయినా మీరు ఇవ్వచ్చు యాక్చువల్గా, ఇస్తే ఆయన తీసుకుంటారు కదా, పాడితే బాగుంటుంది 100%. ఎన్టీఆర్ నీల్ గురించి పక్కన మాట్లాడితే, మీరు ఆల్రెడీ పునీత్ రాజ్ కుమార్ సార్కి కూడా చాలా మంచి సినిమాస్ ఇచ్చారు యాక్చువల్గా. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి సార్తో చేశారు, శివరాజ్ కుమార్ గారితో. సో పునీత్ సార్తో ఎలా ఉండేది సార్ మీ ఇది బాండింగ్? బాగుంది యాక్చువల్లీ. నా మూవీ వచ్చిన తర్వాత నాకు నా డిసైడ్ అవుతాను, ఓకే 12 o'clock అయింది, 1:30 to 2 o'clock ఈ టైంలో అప్పు సార్తో కాల్ వస్తుంది 100%.
ఎవ్రీ టైమ్ హీ విల్ అప్రిషియేట్ వాట్ ఎవర్ ఫ్యాంటాస్టిక్ అని హీ విల్ కాల్ అండ్ అప్రిషియేట్ మీ యాక్చువల్లీ. సో ఐఎమ్ మిస్సింగ్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు తెలిసి కన్నడ ఇండస్ట్రీలో న్యూ కమర్స్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేది అప్పు సార్. ఏ ప్రెస్ మీట్ కానీ ఎక్కడైనా హీ విల్ కమ్ ఫర్ సపోర్టింగ్ న్యూ కమర్స్. ఎస్ సార్. సో నౌ డేస్ వీఆర్ మిస్సింగ్. బట్ అంటే ఆయనతో ఏ కనెక్షన్ లేని వాళ్ళే ఆ రోజు చాలామంది ఇబ్బంది పడ్డారు, ఈవెన్ తెలుగు పీపుల్ ఆల్సో. సో మరి మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? మనం యాక్చువల్లీ నెంబర్కి ఛాన్సే లేదు, అలా అయింది మనకు. ఒక 1 week 15 days టోటల్ బ్లాంక్. నేను ఒక్కటే కాదు, అందరూ బ్లాంక్. వి నెవర్ ఎక్స్పెక్ట్, అది ఎక్సెప్ట్ చేసేదానికి ఛాన్సే లేదు, అలా అయింది. మన ఏం చెప్పేది యాక్చువల్లీ, టోటలీ బ్లాంక్. యాక్చువల్లీ నేను కలిసి యాక్చువల్లీ 100 కన్నడ సాంగ్స్ చేయాలని, కన్నడ గురించి సాంగ్ చేయాలని ప్లాన్ చేసి ఆల్రెడీ ఒక 20-25 సాంగ్స్ చేసాము యాక్చువల్లీ. 100 సాంగ్స్ చేయాలని, కన్నడ గురించే సాంగ్ చేయాలి అని, కన్నడ గురించి. సో బట్ మరి అది ఆ ప్రాజెక్ట్ని ఇంకా అలా పక్కన పెట్టారు. పక్కన పెట్టాను. అది ఇంకెవరు లేరు కదా దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, కావాలంటే ఒక బిగ్ హ్యాండ్ అనేది మిస్ అయ్యారు కదా. సార్ అయితే మరి హిందీ కూడా వెళ్ళారు కదా, హిందీ వరకు వెళ్ళారు మీరు యాక్చువల్గా, పైగా సల్మాన్ ఖాన్ ఇలాంటి వీటితోటి. ఆ టైంలో మీరు డిఎస్పీ గారితో ట్రావెల్ చేశారు, తమన్ గారితో, హిమేష్ రేషమియాతో. ఎలా ఉండే సార్? అంటే మీరు ఓన్లీ సినిమా గురించి ఆలోచిస్తారు కదా, అలాంటి వాళ్ళతో పీపుల్తో కలిసినప్పుడు, లేదా వాళ్ళతో కలిసి వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా, అంటే వాళ్ళతో ఎలా ఉండేది మీ అసోసియేషన్ అనేది? సల్మాన్ సార్ ఈస్ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. దాని తర్వాత హీ ఓన్లీ టాక్స్ అబౌట్ ఫిల్మ్. నైట్ ఒక 3:30కి కాల్ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఒక 1/2 hour to 45 minutes హీ విల్ టాక్. సో దాంట్లో మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది. సో ఆఫ్టర్ ఒక చాలా ఫోన్ కాల్స్ తర్వాత నాకు తెలిసింది ఆయన చెప్పేది. ఈ ఇంత లైఫ్ స్పాన్లో ఒక మాట వినే మ్యూజిక్ డైరెక్టర్ నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. సో గుడ్ అనే అప్రిసియేషన్, అంతా అప్రిసియేషన్ చేశారు. దాని తర్వాత అది స్టేజ్లో కూడా చెప్పారు. సో ఒక హ్యాపీ అయింది. సో మన పని చూసి he had given that respect. His manager also told, I never seen someone sir appreciated you. He can't talk. సో సార్కి ఏం కావాలో అది చేశాను యాక్చువల్లీ. సో నా చేతిలో ఏం చేసేదానికి ఛాన్స్ ఉండదు. సో ఐ హ్యావ్ డిడ్ దట్. ఎస్ సార్. ఆ టైంలో మరి మిగతా వాళ్ళతో అసోసియేషన్ డిఎస్పీ గారితో కానీ, మన డిఎస్పీ సార్తో 2 times కలిసాను యాక్చువల్లీ సక్సెస్ మీట్లో. సో హీ ఆల్సో అప్రిషియేటెడ్ మీ. నేను యాక్చువల్లీ ఐఎమ్ మైసెల్ఫ్ స్మాల్ బాయ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. సో ఆయన పాట అన్నీ విన్ని వచ్చారు. సో ఆర్యా ఇస్ ద మై ఫేవరెట్ సాంగ్, మూవీ అండ్ ఫేవరెట్ సాంగ్స్. సో అలాంటి అన్ని ప్యాటర్న్లో సో హీ డిడ్ సంథింగ్. అంటే మీరు అంటున్నారు అది మీ ఒబీడియన్స్, అంటే నేను వాళ్ళ ముందు తక్కువ అని. బట్ కాకపోతే ఏంటంటే మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు మన దీంట్లో రేస్లో పరిగెడుతున్నప్పుడు ఏంటంటే ఎవరో ఒకటి, అంటే మన ఓపికను బట్టి మనకు వచ్చిన మూవీస్ని బట్టి వెళ్తున్నాం కదా సార్. మీరు అలా చూసుకుంటే మరి ప్రశాంత్ నీల్ గారు మీది కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇదని మనం చెప్పవచ్చు. ఎవరిని తక్కువ అని కాదు, ఎవరిని ఎక్కువ అని కాదు. బట్ ఎవ్రీబడి సి దేవిశ్రీ ప్రసాద్ సార్ సాంగ్స్లో నేను చూసేది ఐటమ్ ఒక సింపుల్గా అట్రాక్టివ్గా ఉండాలి. సో మణి సార్ది పెద్ద ఆర్కెస్ట్రేషన్, లైక్ అది వేరే యాంగిల్లో ఉంటుంది మణి గారి. దాని తర్వాత కిరణి సార్ది మెలడీ. సో దాని తర్వాత తమన్ సార్ది అది ఆర్కెస్ట్రేషన్ లైక్ మోడర్న్ స్టైల్ ఇచ్చేస్తారు కదా. సో ఎవ్రీబడి హ్యావింగ్ వన్ యూనిక్ కైండ్ ఆఫ్. సార్ అయితే తమన్ గారు ఇప్పుడు ఓజీకి చూసినట్టున్నారా? మొన్న జపాన్ నుంచి ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా చూసారా? అంటే ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తుంటారు. మీరు ఆయనతో పనిచేశారు అదే ఆల్రెడీ, ఇద్దరు కలిసి ఒకే సినిమాకి పనిచేశారు కదా. సింగం ఆయన హీ గివెన్ సాంగ్ యాక్చువల్లీ. నేను 2 సాంగ్ ఇచ్చేసాను, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. సో మరి ఆయనతో ఎప్పుడు ఆ న్యూ థింగ్ అనేది, అంటే కొత్తగా ఇవ్వాలనేది నేను యాక్చువల్లీ ఐ రిమెంబర్ వెన్ ఐ మై మ్యూజిక్ ప్రొడ్యూసర్, ఆ టైంలో ఐ వెంట్ టు హిస్ స్టూడియో చెన్నైలో. సో
ఆ మీటింగ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వీ స్పెండ్ దేర్ యాక్చువల్లీ. ఆ మీటింగ్ తర్వాత హీస్ వెరీ ప్యాషనెట్ విత్ ద ఎక్విప్మెంట్స్. టెక్నాలజీ అంటే హీ లవ్స్ ద టెక్నాలజీ. అండ్ దాని తర్వాత ఆ టైంలో మన వెంకటేష్ గారిది ఒక మూవీ చేస్తూ ఉన్నారు ఆయన, షాడో ఐ థింక్. ఓకే. షాడోని న్యూ సాఫ్ట్వేర్ ఇలా చేశానని హీ ప్రజెంటెడ్ ఇట్. సో అలాగే నాకు తెలిసిపోయింది ఒక హీస్ వెరీ ప్యాషనెట్ ఇన్ టెక్నాలజీ అని. సార్, అయితే మీతో మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే యు ఆర్ టూ గ్రౌండెడ్ పర్సన్ అండ్ రూటెడ్ పర్సన్. బట్ మీ సినిమాల మ్యూజిక్లు అంటే బికాస్ ఆఫ్ ద మూవీస్ వల్ల ఏమో తెలియదు, బాగా అంటే లౌడర్గా ఉన్న మ్యూజిక్స్ ఎక్కువ వస్తాయి, అవి బాగా అప్పీల్ అవుతున్నాయి కదా సార్. అంటే అంటే మీరు చూస్ చేసుకునే విధానం అదా, లేకపోతే మీ దగ్గరికి వచ్చిన వాటిలో నుంచి చూస్ చేసుకున్న మూవీస్? దట్స్ లైఫ్ సార్. ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ది లాస్ట్ ఆఫ్ డిప్ డిజాస్టర్ లైఫ్ చూసి వచ్చేసాను. ఆ అగ్రెషన్ ఉన్న అన్నీ ఇక్కడ సీన్ చూసిన తర్వాత వస్తుంది అంతే. లోపల ఉంది, లోపల అది ఉంది, బట్ బయటికి మాత్రం ప్రశాంతత. ఎగ్జాంపుల్ యాక్చువల్లీ నేను నాకు కార్ అంటే పిచ్చి, దెన్ వాచ్ అంటే పిచ్చి. సో ఫస్ట్ టైం 800 చిన్న వయసులో 800 ఇలా టచ్ చేశాను, ఎంత బాగుంది అని. సో బ్యాక్ సైడ్ నుంచి ఒకటి ఇలా నన్ను ఇది ముట్టుకున్నందుకు, కారు ముట్టుకున్నందుకు, అది టచ్ చేసేదానికి యోగ్యత కావాలి అని చెప్పాడు. సో నేను అక్కడ ఒక స్మైల్ ఇంత ఇచ్చేసాను. సో ఇలాంటి ఒక 1000 ఇన్సిడెంట్ ఉంది నా లైఫ్లో. ఓకే. సో ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ టచ్ టైంలో ఒకరు స్లాప్ అది టచ్ చేసేదానికి యోగ్యత కావాలి అని. సో యోగ్యత ఎక్కడ ఉంది? అవకాశం ఇచ్చేస్తే అక్కడ అన్నీ వస్తుంది. అవునవును. సో ఇలాంటి చిన్న వయసు నుంచి నేను ఐ హ్యావ్ ఫేస్డ్ ఎ లాట్. తబలా టచ్ చేశాను, తబలా వాయించాలి అని. సో అది కూడా అవ్వలేదు. నేను యాక్చువల్లీ బింది వస్తుంది కదా, దాంట్లో నుంచి తబలా నేర్చుకున్నాను. హార్మోనియం టచ్ చేసేదానికి వెళ్ళా, అక్కడ కూడా అడిపడింది. సో దాని తర్వాత ఇంటికి వచ్చేసి వుడ్ పీస్ ఉంది కదా, వుడ్ పీస్లో చాక్ పీస్ రాసుకొని, లైట్ లేదు మన ఇంట్లో, కరెంట్ కూడా లేదు. లేదు లేదు దీపంలో ఇది ఫింగర్ ప్రాక్టీస్ చేస్తాం. అక్కడ జ్ఞాపకం పెట్టుకొని ఆయన ఏదైతే కీస్ టచ్ చేశారో ఫింగర్ ప్రాక్టీస్ చేశారు నైట్ అంతా అదే. దాని తర్వాత నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి భజన స్టార్ట్ అవుతుంది ముందు ఒక 15 మినిట్స్ హార్మోనియం ఇచ్చేస్తారు కదా, ఆ టైంలో ఆ 15 మినిట్స్ వాయించి ఏమి తెలీదు అలా. సో ఇలాగే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకొని. అంటే మీరు అంత డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా ఎవరికైనా ఉండేది ఏంటంటే మనం ఏదన్నా ఒక జాబ్ చూసుకుందాం, లేదన్నా ఒక పని చూసుకుందాం, మనకంటే ఫస్ట్ సర్వైవల్ గడుస్తూనే ఉంటుంది తప్ప, బట్ ఒక అంటే ఇలాంటి ఒక లైఫ్ ఊహించుకుని ఎవరో మనం అడుగులు వేయలేము. బట్ మరి మీరు అంటే ఎలా అంటే ఈ సినిమా ఇండస్ట్రీ వైపు ఎలా వచ్చిన తర్వాత హీరోగా తర్వాత ఎలా మీ జర్నీ? ఫ్రమ్ యువర్ ఛానల్ ఐఎమ్ టెలింగ్ ద యంగ్ జనరేషన్, మన కడుపుకి ఏం కావాలో వీ హ్యావ్ టు డూ దట్ వర్క్. ఈ మన కోసం ఒక జీవితం ఉంటుంది కదా, నేను ఇలా అవ్వాలి, ఇలా చేయాలి. సో దట్ విల్ బి లైక్ ఏం చెప్తారు, హాబీ ఫస్ట్. నేను మన తినడానికి ఏం కావాలో దట్ స్కల్ప్చరింగ్ వర్క్ ఐఎమ్ డూయింగ్ దట్ టిల్ ఐఎమ్ గెట్టింగ్ కన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ రూట్. అది వరకు నాకేం కావాలో, డబ్బు కావాలి, అదన్నికి నేను మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock పని చేస్తాను. ఈవినింగ్ 6 o'clock టు మార్నింగ్ 6 o'clock ఎవరు నన్ను టచ్ చేయకూడదు. ఐ విల్ డూ మ్యూజిక్. ఇలా నేను ట్రావెల్ అయ్యి వచ్చేసాను యాక్చువల్లీ. సో ఎవ్రీ టైమ్ మనకు డబ్బు కావాలంటే ఐ విల్ వర్క్ దిస్ వర్క్. అండ్ సమ్ టైమ్ ఒక టైం వెళ్ళిన తర్వాత ఇది క్లాష్ వచ్చింది. క్లాష్ వచ్చిందంటే ఇక్కడ పిచ్చి ఎక్కువ అయింది. ఓకే నేను ఇది చేస్తాను అక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది, ఇక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది అని. సో అక్కడ వెళ్ళినా కూడా సో ఐ హ్యావ్ డిడ్ ప్యారలరీ స్కల్ప్చర్ వర్క్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ డూ ద మ్యూజిక్. ఇలాంటి చేసి ఒక బెంగళూరులో ఒక సమ్ టైమ్స్ ఐ హ్యావ్ సర్వైవ్డ్. బట్ దాని తర్వాత తెలిసింది ఇక్కడ ఏమీ లేదు అని. సో ఐ వెంట్ టు ముంబై వెళ్ళిన తర్వాత 1 year ఐ హావ్ స్ట్రగల్డ్ ఫర్ ఆపర్చునిటీ. ఒక పబ్లో ఆపర్చునిటీ దొరికితే బాగుంటుంది అని. పబ్ కీబోర్డ్ ప్లే చేయడానికి తెలుసు కదా, అట్లీస్ట్ ఆపర్చునిటీ దొరికితే బాగుంటుంది. 1 year తర్వాత నాకు సో ఐ గట్ ఆన్ ఆపర్చునిటీ అందేరి ఒక పబ్లో.
సో నేను ఐ థింక్ ఏజ్ ఆఫ్ 17 or 18 ఏజ్. సో ఆ టైంలో నేను ఇక పని ఉంది కదా అక్కడ అన్నీ నాకు వద్దు, నాకు దొరికింది, నేను వెళ్తానని అన్ని క్లోజ్ చేసుకుని వచ్చేసా. ఇక్కడ వచ్చే టైంలో అక్కడ క్లోజ్ అయింది. సో మళ్ళీ వెళ్ళడానికి టైం లేదు. ఆ రోజు ఏదో బాంబ్ బ్లాస్ట్ అయిందంట ముంబైలో 2003 or 2004. సో అది అన్ని చోట్ల చెక్కింగ్. నేను అదన్నీ పెట్టుకొని ఎలా నేను ఊరికే వెళ్తానని ఠానే వచ్చేసా. ఠానే వచ్చిన టైంలో ఒక నన్ను చెక్ చేశారు, బాంబు ఉంది అని. సో అన్ని గిటారు తబలా అన్నీ కొట్టేసి కంప్లీట్గా ఇచ్చేసి, సో ఇంకొకటి కీబోర్డ్ ఉంది, ఆ కీబోర్డు పగల కొట్టాలి. ఆ టైంలో ఇంకొక పోలీసు వచ్చేసారు. నీకైనా పిచ్చా, ఆ మ్యూజిషియన్ కదా, ఎందుకు పగల కొట్టావు? నాకైనా డౌట్ వచ్చింది, బాంబు ఉంటుంది, అట్లీస్ట్ చెక్ చేయాలి కదా, ఇలా చేస్తే ఆయన ఎలా వాయించాడని సన్ని తిట్టాడు. దాని తర్వాత మీరు వెళ్ళు బాబు అని. సో నేను ఫుల్లీ షాక్డ్, యాక్చువల్లీ కన్ను ముందే అంతా అయింది. సో అక్కడ నుంచి స్టేషన్ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని స్టేషన్ పైన వచ్చేసి మన ఊరు వెళ్ళే రైలు టాయిలెట్ ఉంది కదా, టాయిలెట్లో లాక్ చేసి అక్కడ 16 hours క్రైడ్. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అలా. సో ఏ మ్యూజిషియన్కు ఈ పరిస్థితి రాకూడదు అని భగవంతుడు కోరుకున్నా. వచ్చిన తర్వాత ఇంట్లో సేమ్ క్యాసెట్, నేను చెప్పాను కదా మ్యూజిక్ అని మన తలరాత లేదు, రాసి లేదు, ఇది మన పని చేసి మీరు ఇదే చేయండి అని. ఆయన కూడా నేను ఉంటుంది కదా మనసులో ఉంటుంది, నేను ట్రై చేయలేదు కదా, ఇంకా నాకు ఆప్షనే రాలేదు. హౌ కెన్ ఐ డిసైడ్ ఇట్స్ నాట్ పాసిబుల్. నేను చూసిన తర్వాత అది ఆయిల్ అవ్వాలంటే అట్లీస్ట్ ఐ కెన్ డూ సమ్ అదర్ జాబ్. సో ఒక 1 week 15 days తర్వాత అన్నీ అప్పు ఇచ్చేసిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఇంటి దగ్గర వచ్చేసి గొడవ చేసి. సో నేను డిసైడ్ అయినా, ఓకే అందరికీ డబ్బు కావాలి. ఇంటి వాళ్ళు కూడా అదే చెప్పారు, మీరు ఏం చేస్తారో తెలియదు పాప, ఇది అన్ని డబ్బు అని ఏముందో లోన్స్ అని ఉందో క్లియర్ చేసాయి. సో దాని తర్వాత ఏదైనా చూసుకున్నాము. సో 1 week తర్వాత నాకు డిసైడ్ అయ్యా, ఓకే ఐ విల్ సెల్ మై కిడ్నీ. సో కిడ్నీ అమ్మేసి అట్లీస్ట్ ఇదన్నీ క్లియర్ చేస్తామని ఒక మా అంకల్ ఇంటికి వెళ్ళి ఒక డైరీ తీసుకొని ఒక హాస్పిటల్కి ఫోన్ చేశాను, మ్యాంగ్లూర్. ఫోన్ చేసి ఇలా నేను కిడ్నీ సేల్ చేసరికి ట్రై చేస్తూ ఉన్నాను, ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఎవరికీ లేదు, సో ఉండంటే నేను చెప్తాను, బట్ హాస్పిటల్కి ఇదికు సంబంధం లేదు, ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్తాను. ఒక 15 days తర్వాత ఒక కాల్ వచ్చింది, ఎవరికో కావాలంట. సో మీరు ఎంత ఇస్తారో, ఎంత మీరు తీసుకుంటారో మాట్లాడకండి. సో వీళ్ళు ఓన్లీ డూయింగ్ ద ఆపరేషన్. నేను ఆ రోజు ఇక్కడ నుంచి వెళ్ళా మంగళూరు వెళ్ళి నా దగ్గర కీబోర్డ్ ఉంది. సో కీబోర్డ్ని హాస్పిటల్ అయితే బస్ స్టాండ్లో పెట్టి ఆయన దగ్గర ఒక 2 hours వస్తాను. నా ఐడియాలో ఒక కిడ్నీ అమ్మేదంటే ఓకే ఇలా ఇచ్చేసి చేయడం అనుకున్నారు, అలా వచ్చేసేదని నేను వెళ్ళా. సో దాని తర్వాత హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అది ఆయన మాట్లాడారు. నైట్ నాకు ఏ హాస్పిటల్ ఎక్కడ వెళ్ళని నాకే తెలీదు. అన్నీ ఒక ఏమంటే ఆ ఏజ్ అంత ఏజ్ అది డిసిషనే మనకి తీసుకునే అంత ఏజ్ కాదు. అది ఏం అవుతుంది ఏం చేస్తే నాకు వెళ్తున్నాము అది అన్నీ తెలీదు. సో అక్కడి నుంచి హాస్పిటల్ వెళ్ళిన తర్వాత సైన్ గిన్నె తీసుకొని 2.5 lakhsకి నేను 2.5 lakhs ఫుల్ రాసుకున్నాను. ఓకే 2.5 lakhsలో ఇచ్చేసారా కిడ్నీ? చెక్ ఇచ్చారు. దాని ముందు ఐడియా, ఓకే 2.5 lakhs వస్తుంది, ఏం చేయాలి దీంట్లో, ఓకే దీంట్లో ఒక 50,000 ఇంటికి ఇచ్చేసి నన్ను వదిలేయండి. దాని తర్వాత ఇది 70 rupees ఈయనకి ఇచ్చేయాలి, 150 rupees ఆయనకి ఇచ్చేయాలి. ఇదన్నీ టోటల్ లిస్ట్ చేసి దీని తర్వాత ఒక కంప్యూటర్ కొనాలి. ఓకే అవుతుంది. దాని తర్వాత ఒక 50,000 మిగులుతుంది, ఐ కెన్ సర్వైవల్ 2 years ఆ టైంలో అవుతుంది అని ఐడియాలో బయట లోపల వెళ్ళి. సో ఐ హ్యావ్ స్లెప్ట్ యాక్చువల్లీ. ఒక లైట్ ఉంది ఆ రూమ్లో, ఫుల్ బ్లాంక్, ఎవ్వరూ లేదు, ఇನ್ನು థియేటర్కి వెళ్ళలేదు. సో అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఆ లైట్ ఏదో నా దగ్గర చెప్పినట్టు, నీకైనా పిచ్చా,
ఒక కిడ్నీ తీసే టైంలో 2 కిడ్నీకి తీస్తే మీరు మళ్ళీ పుట్టి మళ్ళీ 17-8 ఇయర్స్ ట్రావెల్ చేయాలి. యు ఆర్ టేకింగ్ రాంగ్ డిసిషన్. మీరు ఫ్యామిలీకి చెప్పలేదు, ఫ్రెండ్‌కి చెప్పలేదు. వెళ్ళు ఇక్కడ నుంచి అని ఒక లైట్ మాట్లాడిన feeling మాట్లాడిన టైప్ అయింది. హ్మ్. సో అవును కదా, నన్ను ఎవరికీ చెప్పలేదు. హ్మ్. సో ఐఎమ్ టేకింగ్ రాంగ్ డిసిషన్ అని ఆ నర్స్కి నేను సుస్సు చేసి వచ్చేస్తానని అక్కడి నుంచి తప్పించుకొచ్చేసారు. అక్కడి నుంచి వచ్చేసి మ్యాంగ్లూర్ బస్ స్టాండ్లో ఒక 3 days ఐ హ్యావ్ స్పెంట్. 3 days ప్లాట్ఫామ్ మీద. ప్లాట్ఫామ్. సో దాని తర్వాత ఒక ఈ ఆర్కెస్ట్రా ఒకటి వచ్చేసింది. సో అది చూసిన తర్వాత ఓకే, ఏదో ఒక దొరుకుతుంది. నా ఆర్కెస్ట్రా దగ్గర వెళ్ళి సో ఒక 3 days వాయించాను. నేను బెంగళూరు వెళ్ళాలి, నా దగ్గర డబ్బు లేదు, హెల్ప్ చేయండి. దే గివ్ 3 shows. 3 showsలో ప్లే చేశాను. ఆ డబ్బు తీసుకొని బెంగళూరు వచ్చేసా. బెంగళూరు వచ్చేసిన తర్వాత ఒక సినిమా ఇంటుంది యాక్చువల్లీ. సో అక్కడ నేను బెంగళూరు వచ్చేస్తే అక్కడ సో ఆ ప్రీవియస్ రోజు ఏదో ఈ షూస్ ఎవరో థీఫ్ అయింది. అది మీ షూస్ పోయినాయి. నా షూస్ కాదు, అక్కడ సినిమా వాళ్ళది షూస్ ఉంటుంది కదా. ఓకే ఓకే. సినిమా కోసం వచ్చిన షూస్ కాస్ట్యూమ్స్ అన్నీ లేదు. నా గ్రాచారం నేను ఆ రోజు మార్నింగే వెళ్ళాను. అందరూ అది ఎవరు దొంగతనం చేశారో తెలీదు. సో ఈయనే అని అందరూ నా గ్రాచారం అన్నీ అక్కడి నుంచి బయట. సో ఎక్కడ వెళ్ళదో తెలీదు. సో గ్రాచారం నేను చెప్పాను కదా, ఇలాంటి డిజాస్టర్ నేను తక్కువగా చెప్తున్నాను. కీప్ డిజాస్టర్ ఉంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్ ఇంకొకటి ఉన్నారు, అక్కడ వెళ్తే అక్కడ కూడా క్లోజ్. 3-4 ప్లేస్లకి వెళ్ళాను, ఎక్కడ కూడా లేదు, తినడానికి ఏం లేదు. ఒక 1 month ఓన్లీ బనానా, సింగిల్ బనానా నైట్. దాని తర్వాత పడుకోదానికి ఇప్పుడు కూడా ఉంది యాక్చువల్లీ. గోవిందరాజ్ నగర్లో ఒక పబ్లిక్ టాయిలెట్ ఉంది. సో అక్కడ పైన ఒక సజ్జ ఉంది ఇలాంటి. ఓకే. ఆయనకి నైట్ అయితే ఆయనకి 3 rupees ఇచ్చి ఆ సజ్జ మీద ఒక 3 months ఐ హ్యావ్ స్పెండ్ దేర్. సో దాని తర్వాత డైలీ ఒక బనానా అంతే. సో నా పాకెట్లో ఒక డైరీ ఉంటుంది. ఆ టైంలో యాక్చువల్లీ ఫోన్ నెంబర్ రాసేదానికి, అడ్రస్ రాసేదానికి ఒక పాకెట్ ఉంటుంది. ఆ పాకెట్లో సో ఏ టెంపుల్లో ఓకే, మహాలక్ష్మి లేఅవుట్ టెంపుల్, ఆ టెంపుల్లో ఈ ప్రసాదం దొరుకుతుంది, ఈ టెంపుల్లో ఈ ప్రసాదం దొరుకుతుంది. ఇదన్నీ బాయ్స్ సినిమాలో ఉంటుంది కదా సార్ మీరు చెప్పింది. అవునా? బాయ్స్ సినిమాలో అతను రాసుకుంటాడు, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని, ఏ టెంపుల్లో ఏ రోజు ఏ ప్రసాదం పెడతారనేది రాసుకుంటాడు. యాక్చువల్లీ నా లైఫ్లో నేను అలా అన్ని టెంపుల్కి అన్నీ వెళ్ళి సో ఐ హ్యావ్ ట్రావెల్ చేశాను. దాని తర్వాత ఒక డిసైడ్ అయ్యాను, సో దిస్ ఈ వరల్డ్ నా కోసం కాదు అని. ఇంకా సెకండ్ టైం ఐ హ్యావ్ డిసైడెడ్ టు డై. సో ఆ రోజు ఒకరు నన్ను కలిసి నన్ను చూసి ఇంకొకరి దగ్గర తీసుకువెళ్ళి సో ఆయన ఒక మాట్లాడే టైంలో సో హీస్ ఫేస్ రీడర్, ఐ డోంట్ నో. ఆయన ఒక తీసుకువెళ్ళే పర్సన్ ఉన్నారు కదా, కామత్ అని. సో సార్ చూడండి సార్, ఈయన ఫేస్ చూడి ఏదైనా చెప్పండి సార్, బాగా స్కల్ప్చర్ వర్క్ చేస్తారు, బట్ మ్యూజిక్ అని పిచ్చిలో వెళుతున్నాడు, ఏదైనా చూడండి సార్ అని ఆయన నన్ను చూసి ఒక స్మైల్ చేశారు. ఇచ్చిన తర్వాత నేను ఎందుకు సార్, ఏమైంది సార్ అని నన్ను అడిగిన తర్వాత ఏం కావాలి, ఒక 5 rupees ఇవ్వండి, ఫస్ట్ 3 days అయింది ఏమీ తినట్లేదు అని ఆయన 5 rupees తీసుకొని ఒక ఫుడ్ తినేసి వచ్చేస్తారు. దాని తర్వాత చెప్పండి ఏం ఇప్పుడు కరెక్ట్గా ఐ కెన్ హియర్ యువర్ వాయిస్ అని. సో ఈ టోల్డ్ కామత్గా ఉన్నారు కదా ఆయన, ఈ టోల్డ్ ఈస్ నాట్ ఏ నార్మల్ పర్సన్, ఈయన మాట్లాడంటే అట్లీస్ట్ 3 to 4 months అపాయింట్మెంట్ అంత టైం వస్తుంది, ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ అని చెప్పాను. నేను నవ్వుతూ అయ్యో ఇదన్నీ విని అయింది, మన దగ్గర తినడానికే 1 rupee లేదు, పడుకోవడానికి జాగా లేదు, మీరు ఏదేదో పెద్ద మాట్లాడుతారు అన్నది చెప్పారు. ఏం కావాలి మీకు అని చెప్పారు. సో నేను ఆ ఏజ్ అంతే ర్యాష్గానే మాట్లాడాను, నాకు కీబోర్డ్ కావాలి, మీరు అన్ని చేసి మీరు చెప్పే అన్ని వర్క్ చేస్తాను, మనకు కీబోర్డ్ కావాలి, 35,000 కావాలి, మీరు చేస్తారని. ఆ టైంకి ఇమీడియట్గా ఆయన ట్రెజరీ ఓపెన్ చేసి 35,000 నా ముందు. సో ఈరోజే వెళ్ళి కీబోర్డ్ కొన్నాయి.
సో దాని తర్వాత ఇది రిటర్న్ వద్దు, నేను ఈ 35,000కి నేను పని ఇచ్చేస్తాను, పని చేసి మీరు స్టార్ట్ చేయండి, క్లియర్ చేయండి అని. సో ఆ రోజు నేను క్రై చేస్తూ వెళ్ళి సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు మై ఎంటైర్ లైఫ్ ఆ క్రెడిట్ ఆయనకి ఇచ్చేసానని. సో హిస్ నేమ్ ఇస్ రవి. ఓకే ఓకే. ఆయన పేరుని పెట్టుకోండి. నేను మీ పేరు అది కాదు అసలు, నా పేరు మీ పేరు ఏంటి? నా పేరు కిరణ్. కిరణ్. రవి రవి వచ్చేసి ఆ రోజు ఆయన లేదంటే సో ఐఎమ్ నాట్ బి హియర్. అదే మీకు డబ్బులు ఇచ్చిన ఆయన పేరు రవి, మీ ఊరి పేరు బస్రూర్, రవి బస్రూర్. మీ పేరు కాదు, కాదు, మీ పేరు కిరణ్. నిజంగా అంటే ఇది అంటే జీవితంలో ఇంకా మనకు లేదు, దారులన్నీ మూసుకుపోయిన అన్నవాళ్ళు ఇది వింటే కనుక ఖచ్చితంగా మళ్ళీ లేచి తిరిగి పరిగెట్టే స్టోరీ అవుతుంది సార్ ఇది మాత్రం నిజంగా. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే బాంబేలో పోలీసులు చూసినప్పుడు మిమ్మల్ని బాంబు పెట్టిన అతను అనుకున్నారు, ఇక్కడ వీళ్ళు చూసినప్పుడు మిమ్మల్ని దొంగ అనుకున్నారు. మీరు చూడడానికి పోలీసులే ఉంటారు, వాళ్ళ కళ్ళకి దొంగగా కనిపించారు సార్. మీది కానీ ఒక పేరుని ప్రపంచానికి పరిచయం చేశారు అంటే మనకి ఎవరన్నా ఒక సాయం చేస్తే మనం ఎంత గ్రాటిట్యూడ్గా ఉండాలనేది దానికి నిదర్శనం ఇది. ఇంతకు మించి నిదర్శనం ఉండదు నాకు తెలిసినంత వరకు. అంటే ఒక అట్మోస్ట్ పొజిషన్ చూసిన మీరు, అంటే ఒక అట్టడుగు స్థాయిని చూసిన మీరు, అంటే కిడ్నీ అమ్మేసుకోవాలి లేకపోతే ఎక్కడో పడుకుని అంత స్థాయిని చూసిన మీరు ఈరోజు స్టార్ హీరోలతో ట్రావెల్ చేస్తున్నారు కదా, లైక్ శివరాజ్ కుమార్ కావచ్చు, అందరూ స్టార్ హీరోలతో అన్ని లాంగ్వేజ్లో స్టార్ హీరోస్తో మాట్లాడడం, వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో పోంచడం ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు మీకు? ఏదో సాధించేసిన ఎవ్రీథింగ్ ఇస్ రైటెడ్. ఇక్కడ ఏమంటే భగవంతుడు అన్ని రకంగా హీ విల్ ట్రై టు పుష్ అవర్ బోన్ లైక్ బెండ్. ఎంతవరకు భగవంతుడు కష్టం ఇచ్చేస్తాడంటే లైక్ ఈ వెయిట్ని ఈయన తట్టుకోవడం ఛాన్స్ ఉందా, లేదంటే పారిపోతాడా అన్నీ చూస్తాడు. అన్ని చోట్ల వీ హ్యావ్ టు బి పేషెన్స్. అన్ని చోట్ల మనం పేషెన్స్ ఉండాలి, రిటర్న్ మాట్లాడకూడదు. అన్ని పరిస్థితి ఎందుకు వస్తుందంటే టు టెస్ట్ యూ. నేను ఉన్నానని ప్రూవ్ చేశానికి ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 14 years. 14 years ఓన్లీ పని చేశాను. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఓకే పెట్టుకోండి అసిస్టెంట్గా అన్ని వర్క్ చేశాను. సో ఎవ్రీ ప్లేస్ ఐ హ్యావ్ డన్ మై వర్క్. అది వచ్చే టైంలో వస్తుంది, దాని వరకు మనం పేషెన్స్గా ఉండాలి. కంపారిజన్ ఉండకూడదు లైఫ్లో వాళ్ళతో వీళ్ళతో. సో ఆయన పైన సూపర్ స్టార్ అవుతున్నాను, నేను ఇంకా అవ్వలేదు అని. సో ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ వన్ టాలెంట్, ఎవ్రీ పర్సన్ లైక్ వన్ ఫ్లవర్. Every person has his day. Yes. సో ఆ టైం వరకు వీ హ్యావ్ టు బి, మన పని చేస్తేనే ఉండాలి. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద మోస్ట్ కిల్లర్ వెపన్ ఇన్ ద వరల్డ్. మనం ఎక్స్పెక్టేషన్ చేస్తే అది ఇప్పుడు ఒక ఆల్బమ్ చేసి అది హిట్ అవుతుంది అని మన ఎక్స్పెక్టేషన్లో చేస్తే అది ఏమీ అవ్వలేదంటే సో విల్ బీ డిసప్పాయింటెడ్. సో ఎక్స్పెక్టేషన్ లైక్ ఎవ్రీ సక్సెస్ ఇస్ వన్ డే ఫుడ్. అది వచ్చిన తర్వాత మనం ఊరికే ఉండలేదు, నెక్స్ట్ విల్ ట్రైయింగ్ అగైన్. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి మీరు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పారు. ఆయన మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఏం జరిగిందనేది మాకు మీరు వీడియో చూసాము, ఏం మాట్లాడారు సార్? సో హీ అప్రిషియేటెడ్ వాట్ వీ హ్యావ్ డిడ్ ఇన్ విలేజ్. సో ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది, డిసిషన్ ఎలా తీసుకున్నారు, సో అంత గట్స్ ఎలా వచ్చింది అని. బ్లైండ్లీ ఐఎమ్ వాట్ ఎవర్ భగవంతుడు ఇచ్చిన ఐడియాని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, యాక్షన్ చేస్తాను. రిజల్ట్ నేను చూడను. సో నాకు తెలీదు ఏం అవుతుందని నాకు తెలీదు. సో ఐ థింక్ 2001లో నేను బస్రూర్లో స్టూడియో చేశాను. స్టూడియో అంటే ఊరికి ఫస్ట్ ఏసీ నేనే చెన్నై నుంచి తీసుకొచ్చేసాను. సో దాని తర్వాత స్టూడియో వర్క్ అవ్వలేదు, స్టూడియో క్లోజ్ చేశాను. నాకు తెలీదు ఇంకా ఈ ఊర్లో స్టూడియో ఎవరు వచ్చేస్తారని. సో దట్ ఈస్ ద నాట్ టైమ్ ఫర్ దట్. బట్ ఐ హ్యావ్ నాట్ డిసప్పాయింటెడ్, ఐ హ్యావ్ డిడ్ అగైన్ విత్ దానికి ఫెయిల్యూర్ అయింది కదా అని నేను కూర్చోలేదు. సో ఐ హ్యావ్ స్ట్రగల్డ్ అండ్ ఐ హ్యావ్ అచీవ్డ్ దట్. మన యాంగిల్ ఏముందో డోంట్ హ్యావ్ టు డైవర్ట్. నేను డాన్సర్ అవ్వాలని వెళ్ళాను యాక్చువల్లీ. ఐఎమ్ ఎ డాన్సర్. ఓకే. సో నా తలరాత మ్యూజిక్లో ఉంది. సో అది మన లోపల ఏం టాలెంట్ ఉందో మనం చెప్పకూడదు. భగవంతుడు మీరు వెళ్ళే టైంలో అది ఫైన్ ట్యూన్ అవుతుంది, ఇట్ విల్ గివ్ ద రిజల్ట్. ఏ యాంగిల్లో మీరు షైన్ అవుతారు అన్న. అంటే మీ స్టోరీ అంతా విన్న తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఇప్పటివరకు రవి బస్రూర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్.
నో మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, డాన్సర్, మ్యూజిషియన్ అంటే 24 క్రాఫ్ట్స్ సగం క్రాఫ్ట్లు మీరు ఆల్రెడీ అచీవ్డ్ ఐ వాంట్ టు బి ఎంగేజ్డ్, అంతే. ఎంగేజ్డ్గా ఉండాలి ఎవ్రీబడి. ఓకే, అందరూ బాగుండాలి. ఎంత బాగుండాలని అంటే ఇంకొకరి గురించి చెట్టద ఆలోచన చేసేదానికి టైం ఉండకూడదు, అంత బిజీగా ఉండాలి. ఆ బిజీగా ఉంటే ఇంకొకరి గురించి మన చెడుగా ఆలోచించడానికి టైమే రాదు. సార్. మరి అయితే రవి బస్రూర్ ఓన్లీ సినిమాలతోనే సహవాసమా లేదంటే పెళ్ళి అన్నీ అయిపోయినాయి? ఎవ్రీథింగ్ పెళ్ళి అయింది, పెళ్ళి అయిపోయింది. బ్యూటిఫుల్ వైఫ్ అండ్ బ్యూటిఫుల్ 2 kids. సో మొత్తం లైఫ్ అనేది పరిపూర్ణమైంది, ఒక ఫుల్ సర్కిల్ ఆఫ్ లైఫ్ అనమాట. యాక్చువల్గా అంటే మీలాంటి వాళ్ళది ఏంటంటే సక్సెస్ స్టోరీస్ చాలామందికి డల్గా ఉన్న వాళ్ళకి, ఏదో అయిపోదాం అనుకున్న వాళ్ళకి కూడా అవి అక్కడి నుంచి బూస్టప్ ఇచ్చి తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాయి అనమాట. సో మీ స్టోరీ నిజంగా వీలుంటే కనుక నెక్స్ట్ మీ స్టోరీని మీరు సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, చేసే బాధ్యత అది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అంటే ఎక్కడి నుంచి వచ్చాం అనేది కాదు, మనం ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం అనేది మన థాట్లో ఉంటుంది అనేది మిమ్మల్ని చూసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.